హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. ఈ వీడియో మనాలిలో మా లాస్ట్ డే పెట్టాను కదా ముందు వీడియోలో, దానికి కంటిన్యూషన్. జానా వాటర్ ఫాల్స్ తర్వాత మేము నగర్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. అక్కడ నగర్ కేసిల్ అని ఒక రాజుగారి నివాసం అనమాట ఇంతకుముందు. దాన్ని ఇప్పుడు ఒక రెస్టారెంట్ లాగా, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చేశారు. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది, పర్ పర్సన్ 50 రూపీస్. బిల్డింగ్ చూడడానికి చాలా డిఫరెంట్గా, కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఇక్కడ నగర్ క్యాసిల్కి చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్లో కొన్ని మూవీస్ కూడా షూట్ జరిగాయి కదా, సో వాటి డీటెయిల్స్ కూడా పెట్టారు. అండ్ లోపల ఒక రెస్టారెంట్తో పాటు చిన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఈ హోటల్ రిసెప్షన్ కింద ఉంటుంది, రెస్టారెంట్ పైన ఉంటుంది, అండ్ కిచెన్ కూడా ఇక్కడే. ఫుడ్ అయితే మేము టేస్ట్ చేయలేదు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. అండ్ ఇక్కడికి మెయిన్ టూరిస్టులందరూ వచ్చేదైతే ఫోటోషూట్ కోసమే. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ, అండ్ ఫొటోస్ అయితే మంచిగా వస్తాయి. ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి చాలా బాగా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. వీడియోలో చూస్తున్నారు కదా, అందరూ ఫోన్స్ పట్టుకొని ఫొటోస్ తీసుకోవడమే, లొకేషన్స్ మంచిగా ఎక్కడ వస్తున్నాయో అని చూసుకుంటూ. అండ్ అక్కడక్కడ పురాతన కాలానికి సంబంధించి కొన్ని ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న విగ్రహాలు ఇలాంటివి కూడా ఇలా షోకేజ్ లాగా పెట్టారనమాట. పెద్దగా చూడ్డానికి ఏమీ ఉండదు ఈ ప్లేస్లో, బట్ ఓన్లీ ఫొటోస్ కోసం, వ్యూస్ కోసం అయితే రావచ్చు. అండ్ ఈ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్తే మనకి అన్ని రూమ్స్ ఉంటాయన్నమాట. ఒకవైపు అన్ని రూమ్స్, ఒకవైపు ఏమో రెస్టారెంట్. మాకు యాక్చువల్గా ఇది ప్లాన్లో లేదు, బట్ చెప్పాను కదా కాసోల్ వెళ్ళాలి, అక్కడ రోడ్ బ్లాకేజ్ వల్ల వెళ్ళడం అవ్వలేదని. సో ఈ ప్లేస్కి వచ్చాము. ఇంకా మేము కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ క్లిక్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. సో దీని తర్వాత మేము వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ ఈ ఎంట్రన్స్ ముందే మనకు అన్నీ అమ్ముతారనమాట. అండ్ ఆ గ్రిల్ లాగా కనిపిస్తుంది కదా, దానిలోంచి మనం దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ ఈ పిల్లలకి వీళ్ళు పూజ చేస్తున్నారు, లోకల్ వాళ్ళు. సో అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. టెంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. కిందకు వస్తే ఇక్కడ లైబ్రరీ అనమాట ఎదురుగా. అండ్ ఆ కింద ఫ్లోర్లో అన్నప్రసాదం ఉంటుంది, ఎవరైనా వెళ్ళి తినచ్చు. సో ఒక రో అంతా కూర్చున్నాక మనకి వడ్డిస్తారనమాట. అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టారు, మనకి చాలా కొత్తగా ఉంటుంది టేస్ట్ చూస్తుంటే. అండ్ ప్లేట్స్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ దర్శనం అయ్యాక మేము నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ కపుల్ రివర్ రాఫ్టింగ్ అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అండ్ కొంచెం కొత్త వాళ్ళకైతే భయంగా కూడా ఉంటుంది. సో గ్రూప్ ఎవరైనా దొరికితే వాళ్ళతో పాటు జాయిన్ అవ్వచ్చు కదా అని వెయిట్ చేసాం మేము. సో ఒక తెలుగు వాళ్ళే మాకు దొరికారనమాట. సో వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం. ఇంకా ఫుల్గా జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం రివర్ రాఫ్టింగ్. గోప్రోలో మనకి వీడియో కూడా తీస్తారు, అందరం కలిసి పే చేసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇక్కడ యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు, ఎందుకనో మీతో షేర్ చేద్దాం అనుకుంటే. మనాలి వచ్చే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా మిస్ చేయొద్దు. మనాలి ట్రిప్లో మిస్ చేయకూడని అడ్వెంచర్ ఇది. చాలా ఎంజాయ్ చేసాం. అండ్ కొంచెం భయం వేస్తుంది, బట్ ఇట్స్ ఓకే, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇది అయ్యాక మేము ఢిల్లీ బస్ ఉంది, సో దానికి స్టార్ట్ అయిపోయాం. సో ఇదండి నా మనాలి వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.